గైస్ ఇవి మీకు చెప్తే అర్థం కాదండి. మీరు వచ్చేయాల్సిందే. ఈ రూట్లో మీరు ఒక్కసారి జర్నీ చేసి చూడండి. ఆ ఫీల్ ఎలా ఉంటుందో మీరే తర్వాత కామెంట్ నాకు పెడతారనమాట. సూపర్ రైడ్ సజెస్ట్ చేశారు బాస్ అని. అలాంటి రైడ్ ఇది. మారేడుమల్లి నుంచి లంబసింగికి వెళ్ళే దారి రోడ్ జర్నీ ఇన్ ద డీప్ ఫారెస్ట్. అది కూడా మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఇలా ఫాగీ టెంపరేచర్లో స్టార్ట్ అవుతారు. అండ్ ఆల్సో సన్ మా చెట్ల మధ్యలోంచి అలా రేస్ పడుతూ ఉంటాయి చూడండి. అది అసలు ఇది హైలైట్. మధ్య మధ్యలో తగులుతుంది. ఇది కొన్ని చూశాను నేను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తారు అది. డోంట్ ఫర్గెట్ టు లైక్ గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో గైస్, ఒక మంచి వ్యూ పాయింట్ అయితే మీరు చూశారు. మేము ఇది చాలా సింపుల్గా కనుక్కున్నాం అనుకోవద్దు. మేము నైట్ టైంలో ఈ దారి కనుక్కోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఇలాంటి ఒక మంచి వ్యూ పాయింట్ దొరకడం మాకు చాలా హ్యాపీ అనమాట. ఒక 2 hours ఇక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం టువర్డ్స్ లంబసింగి. ఇక్కడ నుంచి 45 kilometers ఉంది. ఇంకా ఈ హిల్ స్టేషన్స్లో ఇదేనండి మంచి అవకాశం. దాన్ని ఏమంటారు, మంచి అనుభూతి చెందొచ్చు. ఇలా సన్ రైజ్ కానీ ఫాగ్ కానీ ఇలాగ పొద్దున్నే స్టార్ట్ అయితే మీరే చూడొచ్చు ఆ సన్ రైజ్ ఎంత బాగుందో. ఇందాక మీరు ఆ లొకేషన్ నుంచి సన్ రైజ్ చూసారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఫాగ్లో నుంచి సన్ చూడొచ్చు మీరు. సూపర్ ఉంది అసలు. ఇక్కడ చలి కూడా ఎక్కువ ఉంది. లైక్ 13-14 అలా ఉందన్నమాట. ఇక్కడ ఫాగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత చలిలో ఉన్నాము మేము. గ్లౌజెస్ కూడా తెచ్చుకోలేదు మేము. చలికి చేతులన్నీ గట్టిగా అయిపోతున్నాయి అన్నమాట. సో ఎనీవేస్, రైడ్ మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ మాకు. ఇది సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే ఈ రైడ్. మరి ఇలా మంచి ఫాగ్లో అలాంటిది హిల్ స్టేషన్, అలాంటిది ఇంకా చెప్పాలంటే ఎంటీ రోడ్డు. మరి ఆగాలి కదా, మంచి ఫోటోలు దిగాలి కదా. 2-3 వీడియోస్ తీసుకొని 4-5 ఫొటోస్ దిగి సరదాగా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే లంబసింగి వెళ్ళినా కానీ మనకు వ్యూ పాయింట్స్ ఏమీ దొరకవు. సో ఇక్కడ ఉన్న ఈ వ్యూ పాయింట్స్ని ఎంజాయ్ చేస్తూ మెల్లిగా లంబసింగి వెళ్తే ఆ రైడ్ ఎక్స్పీరియన్స్ అన్నా వీ కెన్ ఫీల్ హ్యాపీ అనమాట. సో అందరూ అదే అనుకుంటున్నాం మేమందరం. సో ఇది మారేడుమల్లి నుంచి లంబసింగి వెళ్ళేటప్పుడు ఫోటోషూట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. సో మధ్యలో ఫాగ్ వచ్చేసి క్లౌడ్స్ ఫార్మేషన్ ఇందాక చూపించాం కదా. సో అది ఆ రోడ్లోకి రాగానే ఇట్లాగుంది. లెట్స్ టేక్ ఏ ఫొటోస్ అని చెప్పి ఆగాం. బిగినర్స్ మిస్టేక్. అదే నలుగురు దిగి ఒక thumbnail పెట్టుకున్నాం. లంబసింగి ట్రిప్ అని సరిపోద్ది. మనం స్వర్గంలోనే ఉన్నాం, నీకు తెలియదా? స్వర్గంలో ఎవరన్నా ఉండేది? రంభా, ఉర్వశి, మేనక ఇల్లేనా? కార్ వస్తుంది పక్కన. నువ్వేం చేస్తావంటే
కదా, ఫాగ్ మొత్తం మూసేసింది అనమాట ఫారెస్ట్ మొత్తాన్ని. అసలు చెట్టు అంటూ కనపడకుండా ఎలా ఉందో చూసారా, ఒక 10-20 ఫీట్ మాత్రమే కనిపిస్తుంది మాకు. ఈ ఫాగ్లో నుంచి బయటకు వస్తున్నట్టుగా వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాం అనమాట. సరదాగా ఫొటోస్ మంచిగా వస్తున్నాయి ఇక్కడ. పైగా అప్పుడే సన్ రైజ్ కదా, మంచి లైటింగ్ సూపర్గా ఉంది మొత్తం ఫొటోస్ కూడా. అక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట. అక్కడ ఫొటోస్ వీడియోస్ అలా సరదాగా ఎంజాయ్ చేశాక మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయింది. సో మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, మేము కంప్లీట్గా హిల్ స్టేషన్ ఫారెస్ట్లో ఉన్నాము. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఫాగ్ లైట్, ఈ సన్ రైజ్ ఎఫెక్ట్ ఇవన్నీ వెళ్ళేటప్పుడు అవి జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మేము చెప్పడానికి కూడా మాటలేవు, ఎందుకంటే మీరు చూడొచ్చు ఎంత ఫాగ్ ఉందో. ముందు ఒక 10 ఫీట్ 20 ఫీట్ వెళ్తే ఇంకేం కనిపించట్లేదు, మొత్తం క్లోజ్ చేసేసింది ఈ ఫారెస్ట్ని. ఆ ఫాగ్ అంతా కవర్ చేసింది అనమాట. ఈ జర్నీ మొత్తమే ఇంపార్టెంట్, ఎందుకంటే మారేడుమల్లి నుంచి లంబసింగి మొత్తం అంతా ఘాట్ రోడ్డు లేదా ఫారెస్ట్. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల మీరు ఫారెస్ట్ మొత్తాన్ని కవర్ చేసిన ఈ ఫాగ్ అండ్ మెయిన్లీ ఆ చలి, ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికే మనం మోస్ట్లీ ఇవే ఎంచుకున్నాం. సో నేనేం చేస్తున్నానంటే వీడియో మొత్తం నేను ఎక్కడ ఎడిట్ చేసి జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి పెట్టినా కానీ ఉపయోగం ఉండదు, ఎందుకంటే అసలు మెయిన్ ప్లేసే ఇదనమాట. మీరు చూస్తున్న ఈ రోడ్ జర్నీయే ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్ట్గా నేను మారేడుమల్లి నుంచి నేను ఏదో సీలియర్లో రెస్ట్ తీసుకున్నాను, అక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకెళ్ళి లంబసింగిలో తీసుకెళ్ళానంటే నేను వెళ్ళే టైంకి లంబసింగిలో ఏముండదు, జస్ట్ నార్మల్ ఒక చిన్న పల్లెటూరుని చూపించడమే. ఇంకా ఉంటే జనాలు ఎక్కువ మంది ఉంటారనమాట. ఆ వ్యూ పాయింట్స్లో కూడా ఏముండదు, ఎందుకంటే లంబసింగి వెళ్ళేదే వ్యూ పాయింట్ కోసం. ఆ వ్యూ పాయింట్ మెయిన్లీ పొద్దున్నే వెళ్తే అక్కడ క్లౌడ్ ఫార్మేషన్ అంతా హిల్ స్టేషన్లో చూడడానికి వెళ్తారు. సో ఇప్పుడు మేము వెళ్ళే టైం కరెక్ట్ కాదు కాబట్టి మేము వెళ్ళే ఈ రోడ్ జర్నీయే మీకు చూపిస్తున్నాం. ఈ రోడ్ జర్నీయే మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మేము ఎంజాయ్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ రోడ్ జర్నీ, ఈ రైడ్లో. సో మీకు కూడా ఇదే చూపిస్తున్నాను అనమాట. ఈ ఫారెస్ట్లో మేము ఇలా రోడ్ మీద, మీకు తెలుసా మాకు ఆపోజిట్ వచ్చిన వెహికల్స్ కానీ మమ్మల్ని క్రాస్ చేసిన వెహికల్స్ కూడా ఏం లేవన్నమాట. ఏదో ఈ అడవి రోడ్లో మేము ఒంటరిగా తిరుగుతున్న ఫీలింగ్లో ఉన్నాం. అంత బాగుంది ఈ ఫీలింగ్ అంతా. అట్ ద సేమ్ టైమ్ చుట్టూ గ్రీనరీ అండ్ వాటర్ అండ్ ఈ ఫాగ్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, ద బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. ఇది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ద వర్డ్స్. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు వీడియో చూసిన ఏ ఒక్కరైనా కానీ లైక్ చేయడం వల్ల చాలామందికి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ వీడియోస్. అండ్ ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఓ చిన్న ఇన్ఫర్మేషన్లా ఉంటుందన్నమాట. ప్లీజ్ లైక్. My energy is next level, so damn you better be careful. I got an angel and devil, he steps me straight in the temple. I'm ready to be a rebel, I've got a lot of potential hidden inside of this vessel. That shit is so exponential, I need a first class ticket to the top. ఈ జర్నీ మొత్తం మీద ఇప్పుడు మేము వెళ్తున్న ఈ ప్లేస్ ఉంది చూసారా, ఇది మామూలుగా లేదు అసలు. ఎందుకంటే రోడ్డు చిన్నదైపోయింది, వెరీ నేరో రోడ్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ముందు వచ్చిన వెహికల్స్కి ఇటువైపు ఇంకొక కార్ వచ్చిందంటే ప్లేసే లేదు. ఇటువైపు అంతా రైట్ సైడ్ అంతా లోయలాగా ఉందన్నమాట. ఇటు సైడ్ లోయ అంటే ఒక 20 to 30 ఫీట్ లోయలాగా ఉంది. అండ్ కింద ఒక రివర్ ఫ్లో అవుతుంది. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ చూసి రైట్ సైడ్ చూస్తుంటే మీకు అసలు పెద్ద పెద్ద చెట్లు అలా మీదకు వచ్చి ఎక్కడ పడిపోతాయో అన్నట్లుగా ఓ చిన్న డీప్ ఫారెస్ట్ అనమాట. ఇది సూపర్గా ఉంది ఈ లొకేషన్, మొత్తం ఫాగీతో. బాబా చెప్పడానికి మాటలేవు. బైక్ ఎందుకు చాలా రఫ్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, చాలా స్లోగా అండ్ హ్యాండిల్ టైట్గా అనిపిస్తుంది అనమాట. ఎండో చెక్ చేయాలి ఒకసారి. చూడు దిగి
పడిందా? చూడు చూడు, గాలి ఏదని తెచ్చావా? రాలేదుగా, ఎక్కురా, ఎక్కు 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 కదా, చలన్నా కదా. గాలి కొట్టిద్దాం. సో నేను అనుకున్నట్లుగానే వెనక టైర్ కొంచెం గాలి తగ్గింది బాగా, అందుకనే టైర్ వచ్చేసి కొంచెం టైట్గా మూవ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం హ్యాండిల్ కూడా టైట్గా ఉంది. సో ఘాట్ రోడ్ కదా, మొత్తం ప్రెషర్ అంతా చేతుల మీద పడుతుంది అనమాట. అందుకని ఒకసారి చెక్ చేస్తే మోస్ట్లీ పంచర్ పడినట్టుగా గాలి తగ్గిందన్నారు. సో ఎనీవేస్ ఇట్ ఈజ్ ఏ ట్యూబ్లెస్ టైర్, సో మనకి ఇబ్బంది ఏం లేదనమాట. ఇద్దరం అలా వెళ్ళిపోతున్నాం. ఎక్కడన్నా దారిలో ఏదో ఒక ఊరి దగ్గర కనిపిస్తుంది కదా, ఏదో ఒక పంచర్ షాప్ కానీ ఏదో ఒకటి, అక్కడ గాలి కొట్టించేసి మళ్ళీ మన ప్రయాణము చేయవచ్చు. ఇప్పుడు దాకా మనం ఘాట్ రోడ్లు అడవుల్లో తిరుగుతున్నాం కాబట్టి ఇవన్నీ కామన్. ఇంకా కానీ ఎవ్రీ టైం నేను రైడ్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పంచర్ కిట్ ఒకటి తీసుకొస్తాను. ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి మనకి ఈజీగా పంచర్ వేసుకోవడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం గాలి ప్రెషర్ పంప్ కూడా ఒకటి ఉంటుంది నా దగ్గర. ఈసారి అది మిస్ చేశాను, ఇప్పుడే మనకి యాజ్ యూజువల్లీ పంచర్ పడింది అనమాట. బట్ ఇట్స్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం, వెళ్ళిపోవచ్చు మనం. అస్సలు తొందర ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళొచ్చు మనం. ముందాగుతుందా, ఖాళీగా ఉంది. Potential hidden inside of this vessel. That shit is so exponential. I need a first class ticket to the top, no limit. I don't play no gimmicks. I'ma take you to the clinic. If you want a taste, come at me and you will be replaced. They won't find a trace of you anywhere or any place. అసలు ఈ గోప్రోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు. నేనైతే 4K లెవెల్లో వీడియో మాత్రమే పెట్టాలని ఫిక్స్ అయ్యాను. మీకు క్లియర్గా చూడాలి ఎలా అసలు మేము ఎంజాయ్ చేస్తున్నాం, లైక్ ఈ రోడ్డు కానీ ఈ డీప్ ఫారెస్ట్ కానీ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను లైవ్లో నేను చూస్తున్నప్పుడు ఈ వైట్ ఫాగ్లోంచి అడవి కొంచెం కొంచెంగా బయటికి రావడం అసలు మామూలు ఫీల్ కాదండి. అది జస్ట్ అక్కడుండి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఫేసింగ్ నౌ, బికాస్ ఇలాంటి డీప్ ఫారెస్ట్లో జర్నీ ఇదే ఫస్ట్ టైం నాకు. అండ్ ఎక్కడన్నా ఆగాలని ట్రై చేస్తున్నాం. మంచి లొకేషన్ ఏదైనా కనిపిస్తే ఆగుతాం. ఇక్కడ అసలు సూపర్గా ఉంది, ఫుల్ ఫాగ్తో నిండిపోయింది మొత్తం. మీరు చూస్తే మొత్తం ఏదో ఆకాశం కనిపిస్తున్నట్టుంది కానీ కాదు, అదంతా ఫాగే. సో ఈ ప్లేస్లో ఆగుదాం, చూద్దాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో తీసుకో, చుట్టూ ఒక రౌండ్. Zdrowy.
అదనమాట సంగతి. మంచి లొకేషన్ చూపించాం కదా మళ్ళీ. సో ఇలాంటి లొకేషన్స్ ఈ వేలో బోలెడు ఉన్నాయి, మీకు కావాల్సిన అనమాట. మీరు ఆగాలి, దిగాలి, ఫొటోస్ దిగాలే కానీ నేచర్ మీకు బోలెడు లొకేషన్స్ చూపిస్తుంది. అండ్ గైస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫారెస్ట్ రైడ్ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. మారేడుమల్లి నుంచి లంబసింగి వెళ్ళే దారి, ద బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇన్ ద ఫారెస్ట్. అది ఎర్లీ మార్నింగ్ వస్తే మీరు ఈ ఫారెస్ట్లో ఇదిగో ఇలాంటి సన్ రైజెస్ చూడొచ్చు అనమాట. చెట్లన్నీ దాటుకుంటూ వచ్చే ఈ సన్ రైజెస్ చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఆగి ఫొటోస్ దిగితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మంచి మంచి లొకేషన్స్ ఆల్రెడీ మీకు ఇప్పుడు ఇందాక చూపించిన లొకేషన్ కూడా చాలా బాగుంది. అక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. మళ్ళీ లంబసింగి స్టార్ట్ అయిపోయాం. లంబసింగిలో 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయి, బట్ అది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చూడాలి. సో మేము వెళ్ళేలోపు అవి ఏమి ఉండవు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా మళ్ళీ మేము చిన్నగా ఇంకేమన్నా ఉంటే చూసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఒక్కసారి చూడండి అబ్బా, ఆ రేస్ చూడండి, సన్ రైజ్ చూడండి ఎలా కనిపిస్తుందో ఆ చెట్ల మధ్యలోంచి. ఇంతకంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏముంటాయి చెప్పండి. సరదాగా మీరు కూడా ఒకసారి ఈ వేలో రావడానికి ట్రై చేయండి. బైక్ అయితే బైక్, కార్ అయితే కార్, అది కూడా ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డోంట్ ఫర్గెట్ గైస్.